హైదరాబాద్ లా నాలాల మీద మోరీల మీద చెరువుల్లా అసైన్మెంట్ జాగల్లా కబ్జాలు పట్టి బిల్డింగులు కట్టినోళ్లకు నిద్ర లేకుండా చేస్తుండు సీఎం సారు. అక్రమ కట్టడాలని తెలిస్తే చాలు బుల్డోజర్లే జవాబులు చెప్తున్నాయి. అక్రమార్కుల తాట తీస్తందుకు సీఎం సార్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అంటే హైడ్రా అని కొత్తగా పెట్టిండు కదా. దానికి రంగనాథ్ సార్ ను కమిషనర్ గా అపాయింట్ చేసిండు. హైదరాబాద్ అక్రమ కట్టడాల భర్తం బట్టుడే హైడ్రా పని అన్నట్టు ఇట్లా పెట్టుడే ఆల్సము హైడ్రా బుల్డోజర్లతో దూసుకుపోతున్నది. ముఖ్యంగా చెరువులు కబ్జా పెట్టి అంతస్తులే బిల్డింగులు లేపిన వాళ్ళ బెండు తీస్తుంది. మీరు ఎవ్వరికన్నా ఫోన్లు కొట్టుకోరి, ఎంత తోపు మోత వర్లమని బిల్డప్ ఇచ్చుకోరి, మాకైతే జాంతానే అని అంటున్నది. సీఎం సార్ పుల్లు పవర్ ఇచ్చే వరకు బ్రేకులు లేని బుల్డోజర్ లెక్కనే తొక్కి పడేస్తా అన్నట్టు ముంగటి పోతున్నది. మొన్న హైదరాబాద్ దానం నాగేంద్రన్న అన్సర్లు అక్రమంగా బిల్డింగ్ ను కూడా బిల్కుల్ మిగిలకుండా కూల్చేసిరు. అలా తరపున మాట్లాడనీకే పోయి హైదరాబాద్ బెదిరించిన ఎమ్మెల్యే దానమన్న మీద కూడా కేసు పెట్టిరు. సీఎం కు కంప్లైంట్ చేస్తా అన్న కూడా లేదు. ఆ తీరులో ఉక్కుపాసం మోపుతున్నారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మా మీదనే టార్గెట్ పెట్టి మా బిల్డింగులను కూడా కొడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు జోలికే పోతలేరని తిప్పిపోస్తున్నారు. మంత్రుల బిల్డింగులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళ జోలికి ఎందుకు పోతలేరని అడుగుతున్నారు. హైదరాబాద్ ఏమో రూల్ ప్రకారం లేకుండా కట్టిన వాటిని మాత్రమే కూలుస్తున్నాము, సక్రమంగా ఉన్న బిల్డింగుల జోలికి ఎందుకు పోతామని కౌంటర్ ఇస్తున్నారు. ఆహా, ఇన్నొద్దులకు సర్కార్ పెట్టిన మహాలక్ష్మి పథకం గీ రాఖీ పండుగ నాడు అక్క చెల్లెళ్లకు ఇంకెక్కువ పనికొచ్చింది. ఈ పథకం షాల్ కాకముందే అది ఎట్లయితది నడవది అది ఇది అని ప్రతిపక్షం లడాయి పెట్టుకుంటే చాలైనాక కొందరు ఆడోళ్ళు పంచాదులు పెట్టుకురు, కొప్పులు పట్టుకొని కొట్లాడిరు కూడా. కానీ గీ రాఖీ పండుగ నాడు ఫ్రీ బస్ పథకం ఎంత అక్కరైందో మీరే చూడుర్రిగా. వారే వా, ఇది కదా రికార్డ్ అంటే. ఇప్పుడు ఎవరంటారో మహాలక్ష్మి పథకం ఉత్త దండుగా అని. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చుడుతోనే ఇచ్చిన మాట ప్రకారం ఫ్రీ బస్ చాలు చేసింది. ఇక అది ఏమంట షురువు అయిందో కొప్పుల నడుమ పంచాదులైనాయి, పార్టీల నడుమ కొట్లాటలైనాయి. అయినా కూడా తగ్గేదేలే అన్నట్టు సర్కార్ గీ పథకం మటుకు ఆపలే. ఎన్ని పంచాదులైనా ఎన్ని కొట్లాటలైనా ఫ్రీ బస్ పథకం అయితే ఆపేదేలే అన్నట్టు ఉరుకుతున్నందుకు ఈ రాఖీ పండుగ మంచి పేరు తెచ్చింది. అది ఎట్లా అంటారా, నిన్న పండుగ నాడు అక్క చెల్లెళ్ళంతా అన్నదమ్ములకు రాఖీ గట్ట పోతారు కదా, దానికి ఈ మహాలక్ష్మి పథకం అక్క చెల్లెలకు మస్తు ఆసరైంది. ఇది ఏదో మీది మాటలకు చెప్తున్న మాట కాదు, పక్కా లెక్కలతోనే చెప్తున్నాం. నిన్నొక్కనాడే 64 లక్షల మంది దాకా ఆర్టీసీ బస్సుల తిరిగితే అందులో ఉత్త మహాలక్ష్ముల లెక్కనే 42 లక్షల దాకుంది. అంటే చూడుర్రి ఏ తీర్ల అక్కడికి వచ్చిందో గీ పథకం. ఈ లెక్కన చూస్తే వచ్చిన కట్నాలన్నీ బస్సు ఛార్జీలకే పోకుట ఫ్రీ బస్సు బాగానే మందిని పండుగ నాడు నిమ్మలం చేసింది. ఇలా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లను కూడా మెచ్చుకోవాల్సిందే. పండుగ నాడు కూడా డ్యూటీలెక్కి బస్సులో వచ్చిన అక్క చెల్లెలను తోడ ఉట్టినోళ్ళ లెక్కనే దొలకపోయినందుకు సర్కారు కూడా మెచ్చుకుందాలను. ఇక చూసినాక ఇప్పుడు అనుర్రి మొన్నేమో అంటారు కదా ఫ్రీ బస్ గురించి, నోరొస్తలేదా ఎట్లా అనుకుంటా దెప్పి ఓడుస్తుంది మన సర్కారు. ఏ పథకం అయితే ఏంది గాని పబ్లిక్ ఆసరైతే చాలు అనుకుంటా మాట్లాడుకుంటుర్రు అంతా.